చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వయే బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. చతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. చెప్పండి. కైలాస పీఠాసన మధ్య సంస్థం భక్తైః సనందాదిభి అచ్యమానం భక్తాద్రిత దావానల మప్రమేయం ఝాయేత్ ఉమాలింగిత విశ్వభూషణం యోధత్తే నిజమాయయైవ భువనాకారం వికారోజ్జితః యస్యాయుః కరుణాకటాక్ష విభవౌ స్వర్గాపవర్గాభిధౌ ప్రత్యగ్బోధసుఖాద్వయం హృది పశ్యంతి యం యోగినః తస్మై శైలసుతాంచితార్థవపుషే శశ్వన్నమస్తేజసే. ఈవేళ ద్వాదశ జ్యోతిర్లింగాలు చెప్పుకుంటాం. ఆ శ్లోకాలు వచ్చా సౌరాష్ట్రే సోమనాథంచ జ్యోతిర్లింగములు. లింగము అంటే అరూపరూపి అన్న. భగవంతుడికి రూపం లేదు, తేజోమూర్తి, తేజస్సే ఆయన. అవుతే ఆ విధంగా మనం పట్టుకోలేమని ఆయన మనకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఎట్లాగంటే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు అమ్మా నాన్న కోసం ఏడుస్తారు, వాళ్ళు ఎత్తుకోవాలంటే వాడు ఇట్లా చేతులు పెట్టి రారా ఎత్తుకుంటా అంటాడా తండ్రి? ఏం చేస్తాడు? ఆయన పొంగి చేతులు వాడి దగ్గరికి పోనిచ్చి వాడిని పైకి లేపుతాడు. భగవంతుడు కూడా తన స్థితి నుంచి దిగి మన్ని ఉద్ధరించడానికని అనేక మార్గాల్ని చెప్పాడు. వేదము అంతే. వేదమంతా కూడా రెండే రెండు మార్గాలు చెప్పింది.
కర్మ మార్గం చెప్పింది, జ్ఞాన మార్గం చెప్పింది. కర్మ మార్గం అంతా కూడా ప్రమాద భూయిష్టమై ఉన్నది. ఏది చేసినా కూడా దానికి అనేక సాధనాలు కావాలి, అనంతమైన సహకారం కావాలి. ఇది కాలదోషం వల్ల, వ్యక్తుల దోషం వల్ల ఇవన్నీ ప్రస్తుతం లుప్తప్రాయములైపోయినాయి. ఇటువంటి స్థితిలో ఈ జీవులు ఎట్లా ఉద్ధరించబడాలి? కర్మ చెయ్యకుండా జ్ఞానం చాలా గొప్పది కదా అని ప్రయత్నం చేస్తే అది కూడా మనకి పతన హేతువు అవుతుంది. అందువల్ల శుద్ధ కర్మ మార్గం కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. శంకరాచార్యుల వారు ఒక చోట ప్రతిపద గహన ప్రత్యవాయాఖ్యం శ్రౌతం సకర్మ అంటాడు. ప్రతి పదం అనే పదానికి అడుగు అని ఒక అర్థము, ఇంకొక అర్థం మాట, పదం. ప్రతి పదం, ఏ పదం చేస్తామన్నా, ఎటు అడుగేస్తామన్నా, ఏ మంత్రం చెప్తామన్నా గహనం అర్థం కాదు. అర్థం కాకపోతే పోయిందయ్యా, ఏదో చేస్తానయ్యా అంటావా? ప్రత్యవాయాకులాఖ్యం, దానివల్ల ప్రత్యవాయవం పుడుతుంది. ప్రత్యవాయం అంటే పాపం అన్నమాట. సరిగా చేయకపోతే చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ మంత్రానుష్ఠానాలు కానివ్వండి, తంత్రానుష్ఠానాలు కానివ్వండి, అట్లాగే ఇంకేవైనా సరే ప్రతిదీ కూడా అవగాహన కావడం చాలా కష్టంగా ఉంది ఈ కాలంలో. అందువల్ల ఆయన ఇదంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా మనకి చూడటం చేత కావట్లేదు. ఈ భువనాకారంగా మారినటువంటి వాడు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడుగా మనం చూడలేకపోతున్నాం. అందువల్ల దీన్నంతా కూడా ఒక లింగ రూపంలో ప్రవేశపెట్టాడు ఆయన. లింగం అంటే సమస్త ప్రపంచము దేని యందు లీనమై ఉంటుందో అది లింగం. ఈ లింగములు అంటే వాటిల్లో ఒక విధమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుని కనుక మనం చూడటం చేతవుతే ఉద్ధరింపబడతాం. అట్లాగే ఇప్పుడు సైన్స్ ప్రకారంగా కూడా మనకి 12 జ్యోతిర్లింగాలు, వాటి యొక్క స్థితి ఇది చూసి ఎక్కడెక్కడ ఏ ఏ లింగము అని చూసి ఈవేళ మేధావులు, సైన్సిస్టులు అనేటువంటి వాళ్ళు చాలా నోరు వెళ్ళబెట్టారు, ఆశ్చర్యపోయారు. ఈ భూమధ్య రేఖ దీన్ని తీసుకొని ఈ భూమి స్థిరంగా కదలకుండా ఉండటానికి తగ్గట్టుగా అక్కడక్కడ ఆ లింగాలు స్థాపన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా స్వయంభూలింగాలు కావు. ఇవి భక్తుల్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. భక్తులు ఒక విగ్రహం పెట్టుకొని, లింగం పెట్టుకొని వాళ్ళు
అర్చన చేస్తూ ఉంటే అందుట్లోకి ఆయన వచ్చి ప్రవేశించాడు. ఇటువంటివి శివలింగ మహాత్మ్యం. అది దాన్ని మాకు విశదంగా చెప్పమన్నారు. సకల తీర్థములు లింగమయములు అంటే లింగం కాందంటూ ఏదీ లేదు. ఆ లింగం మీదే సర్వం ప్రతిష్ఠితమై ఉన్నది. లింగం ఎంత అంటే లెక్కలేదు. మనమేదో ఇంతింత లింగాలు పెట్టుకుంటున్నాం, కానీ యోగులైనటువంటి వాళ్ళు మహానుభావులు చూస్తే సమస్త ప్రపంచమంతా కూడా లింగస్వరూపంలో కనబడుతుంది. అటువంటి దాన్ని నేను చెప్తున్నాను. మనకి వేదం కూడా విశ్వం భూతం భువనం జాతం జనిష్యమాణం సర్వోశేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు అంటుంది. ఈ విశ్వముందే ప్రపంచం, ఇంతకు ముందున్నది, ఇప్పుడున్నది, ఉండబోయేది ఎప్పుడూ కూడా అది భగవద్రూపమే, చిన్మయ మాత్రమే. అంటే ఈశ్వర యొక్క స్థితే ఈ ప్రపంచ రూపంలో మనకు కనబడుతున్నది. అటువంటిదయ్యా ఇదంతా కూడా ప్రజలకి ఉపకారం చేయడం కోసమని చెప్పారు. మామూలుగా శివాలయాల్లో అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకోవటం అనేటువంటిది పనికిరాదన్నారు. కానీ జ్యోతిర్లింగాలకి ఈ యొక్క నియమం లేదని చెప్పారు. జ్యోతిర్లింగముల యొక్క ఉపలింగాలు కూడా ఉన్నాయి. అవి సోమనాథుడు మొదటివాడు. మనకి శ్లోకంలో ఉన్నటువంటి పరంపర వేరు, ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి వరుస వేరేగా ఉంది. అది కించిత్ తేడాదేంటైతేలే. సోమనాథలింగం మొదటిది. దానికి ఉపలింగము అంతకేశ్వర లింగం. ఈయన మహీనది అని ఒక నది ఉంది. ఆ నది సముద్రంలో కలిసే చోట ఉంటుంది. ఇది సోమనాథుడి యొక్క లింగం. మల్లికార్జునుడని మనకి శ్రీశైలం ప్రసిద్ధమైనటువంటిది. దాని ఉపలింగం రుద్రేశ్వరుడు. ఇది భృగుకక్ష అని ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉంటుంది ఈ ఉపలింగం. చాలా గొప్పది. అట్లాగే ఓంకారేశ్వర లింగం, దీని ఉపలింగం కర్దమేశ్వరుడు అనే పేరుతో, అది బిందు సరోవర తీరంలో ఉంటుంది గుజరాత్లో. కేదారేశ్వర లింగం, దాని ఉపలింగం భూతేశ్వర అనే పేరుతో యమునా నదీ తీరంలో ఉంది. అట్లాగే భీమశంకరునికి సంబంధించినటువంటి ఉపలింగం భీమేశ్వరుడు, అది సస్య పర్వతం మీద ఉంటుంది. అట్లాగే నాగేశ్వరుడికి సంబంధించినటువంటి ఉపలింగం భూతేశ్వరుడు.
ఇది మల్లిక అని ఒక నది, సరస్వతి అని ఒక నది, ఆ నదులు కలిసే చోట దాని తీరంలో ఉంటుంది. రామేశ్వరానికి ఉపలింగం గుప్తేశ్వరుడు అని, ఘస్మేశ్వరుడు అని ఒక లింగం, దానికి ఉపలింగం వ్యాఘ్రేశ్వర లింగం. ఇవన్నీ కూడా అన్నింటినీ అందరూ ఆరాధించలేరు. ఒక్కటి పట్టుకోవాలి జీవితం తరించాలంటే ఎవరికైనా. ఆ ఒక్కదాని వల్ల తరిస్తారు. ఇప్పుడు ఈవేళ ఒక దేవుడు, రేపు ఒక దేవుడు, ఎల్లుండి ఒక దేవుడు, అట్లాగూ ఆదివారం ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు, అట్లాగే మంగళవారం, బుధవారం, ఇంకా వారాలు లేవు కానీ అన్ని దేవుళ్ళు ఉన్నారు. అది శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు. ఒక దేవుణ్ణి మనస్సులో నిలుపుకొని ఆయన్ని ధ్యానం చేయటం అనేది తరించడానికి గొప్ప మార్గం. అది ఎవరిష్టం వాళ్ళది. లోకో భిన్న రుచి అని చక్కగా చెప్పారు. ఈ ఘస్మేశ్వరుణ్ణే కృష్ణేశ్వరుడు అని కూడా అంటారు. ఇది ఇట్లా ఉంది. ఇట్లా ఉండగా అట్లాగే కాశీ మొదలుగా కలిగిన చోట కొన్ని విశేషమైనటువంటి లింగాలు కూడా ఉన్నాయి. అత్రీశ్వర లింగం అనే ఒక లింగం కాశీలో. గంగా శివులు అత్రీశ్వర లింగంలో స్థిరంగా ఉంటారు. కాశీనగరం చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఆయనకి నివాస స్థానం అది. కాశీ అంటే భూమి అనుకుంటున్నాం, అది కాదు, అదే లింగం. కాశీనే ఒక లింగం. లింగం అంటే మనకేదో ఇట్లా ఎత్తుగా ఉండి ఇట్లా బలంగా ఉండి ఏదో అనుకుంటాం, మన ఊహ. అది కాదు, కాశీ మొత్తం లింగం. అట్లాగే అక్కడ కృత్తివాసేశ్వరుడని ఒక లింగము. ఆ గజాసురుడు యొక్క చర్మాన్ని కప్పుకున్నాయన. అట్లాగే తిలాభాండేశ్వరుడు, దశాశ్వమేధుడు, గంగాసాగరాది సంగమేశ్వరుడు, భూతేశ్వరుడు, నారేశ్వరుడు, అట్లాగే సిద్ధనారేశ్వర, దూర్వాసేశ్వర, ఇట్లాగూ చాలా ఉన్నాయి. అక్కడ అత్రీశ్వర లింగం అని ఒక లింగం. ఆ అత్రి అంటే ఆమె మహాపతివ్రత. సరే, వాళ్ళు ఆమెని అత్రీశ్వరుడు యొక్క భార్య అయినటువంటి అనసూయని అనుగ్రహిస్తామని వస్తే గంగని ఎప్పుడూ నా దగ్గర ఉండు అని ప్రార్థించింది. ఆమె ఏముందంటే, అమ్మా నీవు చాలా గొప్ప పతివ్రతవి, నీ పాతివ్రత్యంలో ఒక నెల రోజుల పాతివ్రత్యాన్ని నాకు ఇస్తే ఇక్కడ ఉంటాను. గంగ
అది దేవతలకు కూడా చాలా ఉపకారమవుతుంది. మనము ఆ పతివ్రత స్త్రీలని దర్శించడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యప్రదమైనటువంటిది. మనకి పతివ్రతలు అంటే ఏదేదో రకరకాల ఊహలు చేస్తున్నాం. అది మనస్సుకి సంబంధించింది, బయట కనబడేది కాదు. ఒకప్పుడు ఒక చోట ఒక వేశ్య ఉండేది. ఆమె ఉత్తేది. ఆమె వాళ్ళకి భర్త అంటూ ఉండడు, పెళ్ళంటూ ఉండదు. ఏ రోజు వచ్చిన వాడు ఆ రోజు భర్త. ఆమె ఎవరొచ్చినా సరే వాడిని భర్తగా తలిచి వాడికి ఆ రోజున సకల రాజభోగాలు చేసి వాడు తిన్నాక తిని వాడికి సుఖాలు అందిస్తూ ఉండే. ఇట్లాగూ ఒక నియమంగా ప్రవర్తించింది ఆమె. ఆమెను చూసి విష్ణుమూర్తి ఆశ్చర్యపోయాడు. నిజంగానే ఇంత నమ్మకంగా చేస్తున్నదే అని ఆయనే పరీక్షించడానికి వచ్చాడు ఆమెకి. సరే వచ్చాడు. సరే ఆ రోజుకి మాట్లాడుకున్నారు. సరే ఈరోజు ఆయనకి అవకాశం ఇచ్చింది. ఏదో ఉత్తరయ్యాల శాల్వాలన్నీ కప్పుకొచ్చాడు. ఈ కప్పుకొచ్చిన ఆయన ఈరోజు భర్త కదా, అందువల్ల ఆయనకి ఆ డ్రెస్ అదంతా తీసి ఆయనకి అభ్యంగన స్నానం చేయిస్తామని వెళ్ళింది. ఒళ్ళంతా కుళ్ళిపోయింది. కుష్ఠురోగి న్యాయంగా అందరూ ఏం చేస్తే బా అంటారు. ఆమె అట్లా కలలేదు. సరే అట్లాగే వాడికి సేవ చేసింది, వాడికి భోజనం పెట్టింది. వాడి దగ్గర నుంచి చీము నెత్తురు కారుతున్నది. అదే తింది ఆమె కూడాను. సరే వాడు పక్క మీదకి వెళ్ళే స్థితి కూడా లేదు. ఈమె ఎత్తికెళ్ళి పక్క మీద పడుకోబెట్టి ఆయన పక్కన పడుకుంది. వీడు కాసేపు తగ్గి టక్కని చచ్చాడు. ఈ వచ్చిన ఆయన పతివ్రత ధర్మంగా అమది. వాడు భర్త పోయినప్పుడు సహగమనం చేయాలిగా. అందువల్ల వాడికి సంస్కారం ఎవరు చేస్తారో ఆమె చేయాలి. అందువల్ల ఏర్పాటు చేసి ఆ చితి పేర్చుకొని దాని చుట్టూ ప్రదక్షిణం చేసి అందుట్లో తన శరీర త్యాగానికి సిద్ధపడిపోయి అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఏమి పాతివ్రత్యమేనిది? ఇది వింటానికి కొద్దిగా ఇదిగా ఉంటుంది, కానీ ఆమె మానసికమైనటువంటి స్థితిని లెక్కలోకి తీసుకున్నాడు విష్ణుమూర్తి. ఒక ధర్మాన్ని పెట్టుకుంది, ఆ ధర్మాన్ని పరిపూర్ణంగా నమ్మింది. అవసరమవుతే దేహత్యాగానికి సిద్ధపడిపోయింది. విష్ణుమూర్తి ఆనందించాడు. అది పాతివ్రత్యం అంటే ఏదో బయట చెప్పుకుండేది, బోర్డు పెట్టుకుండేది కాదు. అది ఎవరికి వాళ్ళకి ఆ నియమం అది దానివల్ల వస్తుంది. అందువల్ల గంగా ఈమెని అనసూయని ప్రార్థించింది. నేను పార్వతీదేవితో సమానంగా పవిత్రురాల్ని కావాలనుకుంటున్నా. సరే అంది. పాతివ్రత్యాన్ని ఇస్తారంది. ఆమె యొక్క గొప్పతనానికి మహాదేవుడు అక్కడ లింగం ఉంటే లింగంలోంచి ప్రత్యక్షమయ్యాడు. ఈమె ఆయనకి చాలా
వరాలవి ఇచ్చింది. గంగ కూడా ఇక్కడే ఉంటానుంది. ఆ లింగం పేరే అత్రీశ్వరుడు అన్నారు. ఇట్లాగూ సరే, ఒక ఆమె ఋషిక అని ఒక ఆమె గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణుడు యొక్క కుమార్తె ఒక బ్రాహ్మణుడిని వివాహం చేసుకుంది. ఆమెకి ఏదో ప్రారంధం వల్ల వైధవ్యం వచ్చింది. అయినా ఆమె బ్రహ్మచర్య వ్రతాన్ని పరిపాలిస్తూ రోజు పార్థివలింగాన్ని చేసి ఆ పార్థివలింగాన్ని రోజు కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది, దాన్ని ఆరాధించేది. లింగముల్లో చాలా రకాలున్నాయి. పార్థివలింగ పూజ చాలా గొప్పగా చెప్పారు. ఇది పాణిలింగం పవిత్రం అని మనకుంది. ఇది ఎక్కడో పెట్టి ఆసనం మీద పీట మీద పెట్టి పూజ చేసేది కాదు. చేతిలోనే ఆ మట్టిగా తీసుకొని ఆ మట్టితో ఒక లింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని పూజ తర్వాత అది అయిపోయాక మళ్ళా దాన్ని జలంలో నిమగ్నం చేస్తారు. రేపటికి పనికిరాదు అది. మళ్ళా మనకి లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన చేస్తామే, అట్లా కొన్ని పద్ధతుల ప్రకారం చెయ్యాలి. ఆ పద్ధతిలో ఆమె చక్కగా ఈశ్వరారాధన చేస్తూ ఉంది. అవుతే అక్కడ ఒక రాక్షసుడు తిరిగేవాడు, మూఢుడు అని పేరు. బాగా బలవంతుడు రాక్షసుడు. ఈమె చూశాడు. ఈమె అందానికి మోహపడి ఆయన్ని ఈమెను బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. అవుతే వాడు ఈమె చాలాసార్లు ఆయన్ని తిరస్కరించింది, ఆ రాక్షసుడి పోరాడు. అవుతే వీడు బలవంతం చేసి బలాత్కారంగా ఆమెను అనుభవించాలనుకున్నాడు. అవుతే ఆమె ఆ సమయంలో కూడా స్త్రీ ఏం చేస్తుంది, వాడు రాక్షసుడు శివ 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 అని శంకర శివ శంకర శివ మహాదేవ అంటూ స్మరణ చేసింది. అట్లాగా ఆమె పిలిచేటప్పటికల్లా శరణు జొచ్చిన వాళ్ళని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చి కామపరవశుడైనటువంటి ఈ రాక్షసుడిని భస్మం చేసేసాడు. సరే, అప్పుడు భక్త రక్షణ చిత్తుడైన పరమేశ్వరుడు నువ్వేదైనా వరం కోరు అన్నాడు. అంటే ఆమె, అయ్యా మీరు నన్ను రక్షించారు, ఈ దుష్టరాక్షసుడు మీ వల్లే నాకు వెళ్ళిపోయాడు,
మీ చరణముల యందు నాకు అనన్య భక్తి కావాలని కోరుకుంది. ఇంకేం కాక్కర్లేదని. అట్లాగే మీరు నేను తరించడం కాదు, ఇంకా చాలా భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ తరించడానికి ఇక్కడే ఉండవలసింది అని ప్రార్థించి, సరే అక్కడ గంగ కూడా వచ్చింది. ఆమె కూడా నీకేదైనా వరమిస్తానంటే ఇక్కడ ఉన్నామని. అప్పుడు దేవనదైనటువంటి గంగని ఋషిక అనేటువంటి ఆమె యొక్క పుణ్యాన్ని కొనియాడుతూ వైశాఖ మాసంలో ఒకరోజు, అంటే అక్కడ ఆ ఆశ్రమంలో గంగ అక్కడ ఉంటుంది వైశాఖ మాసం. అట్లాగే అంది. ఆ విధంగా గంగ అనేటువంటిది వైశాఖ మాసంలో ఆ పతివ్రత ఋషిక ఉండేటువంటి చోట అక్కడ భగవంతుడి యొక్క విగ్రహం కూడా ఉంది. ఆ స్థానంలో వైశాఖ శుద్ధ సప్తమి నాడు అక్కడికి వెళ్తే గంగా స్నానం చేసినట్టు. అది నర్మదా తీరంలో ఉంటుంది. అక్కడ శివుడి పేరు నందికేశుడు అని పేరు. ఇట్లా చెప్పారు. జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథుడు అని. సోముడు అంటే స ఉమా సోమ అంటే అమ్మవారితో కలిసి ఉన్నవాడు అనమాట. సోముడు అంటే చంద్రుడు అనే అర్థం. ఆ చంద్రుణ్ణి అనుగ్రహించడానికే ఈయన అవతరించవలసి వచ్చింది. అది చెప్తా అన్నాడు. వెనక దక్ష ప్రజాపతికి అనేక మంది కూతుళ్ళు ఉండేవాళ్ళు. అందుట్లో 27 మందిని చంద్రుడికి ఇచ్చాడు. సరే, అందుట్లో రోహిణి అనేటువంటి ఆమె చాలా అందగత్తె. ఆమె యందు ఆయనకి మనస్సు ఎక్కువ లగ్నమైంది. మనస్సు లగ్నం కావడం కానీ అందం అనేది ప్రధానం కాదు. మిగతా అప్పచెల్లెళ్ళకి బాధగా ఉండేది. సరే, ఏం చేస్తారు, వీళ్ళు వెళ్ళి తండ్రికి చెప్పారు. ఆయన కూడా చాలా, అరే ఈ పిల్లలకి ఇట్లా చేస్తాడేమిటి వీడు అనుకున్నాడు. ఆయన చంద్రుణ్ణి పిలిపించి, స్త్రీలందరి యందు నువ్వు సమభావంతో ఉండాలి కదయ్యా. ఒకరి యందు ఎక్కువ భావము, ఇంకోళ్ళ యందు తక్కువ భావం ఉంటామనేది నరకానికి హేతు అవుతుంది. అందువల్ల ఇది నీకు తగ్గ పని కాదు. ఇట్లా జరగకుండా చూసుకో అని హెచ్చరించాడు. కాలము చాలా బలవత్తరమైనటువంటిది. కాలానికి బద్ధులు అందరూ అవుతారు. బ్రహ్మగారు ఒక కులాలులాగా బతుకుతున్నాడు. కులాలుడు అంటే కుమ్మరివాడు.
ఆయనకి ఇదంతా ఎందుకంటే విధికి బద్ధుడు. విధి ఆయనకి ఈ యొక్క సృష్టి చేయమని చెప్పాడు. రోజు మన కుండలన్నీ తయారు చేస్తూ ఉంటాయి. ఈశ్వరుడంతటి వాడు కపాలం పట్టుకొని భిక్షకి వేయే. ఆయన స్వతంత్రుడా? అట్లాగే విష్ణువంతటి వాడు దశావతారాలు. ఏం కావాలని పుట్టాడా ఆయన? తప్పదు. ఆయన్ని ముట్టేవాళ్ళు పైన ఉన్నారు. ఆ ముట్టేవాడికి భయపడి చేపగా, పందిగా, అట్లాగే ఇంకో రూపం, ఇంకో అన్ని ధరించాడు ఆయన. ఆయనకి ఇష్టమై కాదు, రాత. ఇట్లాగూ సూర్యో భ్రామతి, సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు పొద్దున్న లేచినప్పటి నుంచి పని పట లేకుండా. చంద్రుడు, ఆయన్ని కూడా రాహు వచ్చి మింగుతాడు. ఇదంతా ఏమిటి? వీళ్ళని కంట్రోల్ చేసేటువంటి ఇంకా ఉత్తమమైందేదో ఉంది. అదే చెప్తుంది వేదం కూడా. భీషాస్మాత్ పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది అంటున్నా. భీషాస్మాత్, ఎవరైనా సరే ఏదో ఒక కంట్రోల్ స్థానం లేకపోతే, భయం అనేది లేకపోతే స్వేచ్ఛా ప్రవృత్తి. ప్రపంచము స్వేచ్ఛా ప్రవృత్తిగా ఉంటే నిలవదు. అందరూ కంట్రోల్లో ఉండవలసిందే. ఒక ఆఫీస్కి వెళ్ళేవాడిన టైం ప్రకారం వెళ్ళవలసిందే. లేకపోతే ఆయన పైన ఒక అధికారి ఉంటాడు, తీసేస్తాడండి భయం. అట్లాగే సూర్య భగవానుడు రోజు వస్తాడు. మృత్యుదేవుడు మృత్యుర్ధావతి పంచమై, అబ్బో అబ్బో పరిగెత్తుతూ ఉంటాడంట. ఆయన లిస్టులు చాలా ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఏ జీవిని ఏ సమయంలో ఎట్లా తీసుకెళ్ళాలి అంతా ఉంటుంది లిస్టు. దాని ప్రకారం నడుచుకుంటాడు. మనం అనుకునేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా స్వతంత్రులు కాదు. ఎవడైనా ఎవడికి దండం పెట్టాలండి? స్వతంత్రుడికి దండం పెట్టాలి. ఎవడో చెప్పిన పని చేసేటువంటి ప్యూన్తో మనకేం పనండి? ఈవేళ ప్యూన్లే పెద్ద స్థితిలో ఉంటున్నారు, అది వేరే విషయం. ప్యూన్లు వాళ్లే గొప్పవాళ్ళు, వాళ్ళకే ముందు నమస్కారం పెడితే కానీ పని కావట్లేదు. అది లోక వ్యవహారం. అసలు మనం ఎవరిని పట్టుకోవాలి? ఆశ్రయం మహదాశ్రయం. అందువల్ల ఈ సూర్యుడిని ఆరాధించడం, ఈ చంద్రుణ్ణి ఆరాధించడం, అట్లాగే ఇంకో ఇంద్రుణ్ణి, ఇంకొకళ్ళని ఆరాధిస్తాం. ఈ ఆరాధన వీళ్ళు కూడా మనకంటే గొప్ప శక్తిమంతులు, అందుట్లో అనుమానమేం లేదు. వాళ్ళని ఆరాధిస్తే మనకి అంటే ఏమిటి? ఆయనకు ఆరాధన లేదు, ఆ పరమాత్మని తెలుసుకోవటమే ఆరాధన. బ్రహ్మ విచారం అంటారు, బ్రహ్మ పూజ అన్నారు. అక్కడ విచారణ చేయడం అంటే ఏమిటి? ఆయన యొక్క నిజానురూపాన్ని అనుసంధానం చేసుకోవడం. అది ఎక్కడుందయ్యా? మన దగ్గరే ఉంది. దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవటమే మనం చేయవలసినటువంటి గొప్ప పని అని చెప్తున్నాడు. సరే, అట్లాగూ చేశాడు. ఆ దక్షుడికి ఇట్లాగే ప్రవర్తిస్తే
చంద్రుడు దక్షుడు కోపించిన వాడై నీవు క్షయరోగ పీడితుడవుతావు అని శాపం ఇచ్చాడు. ఆ క్షయరోగం వల్ల క్షీణిస్తాడు, చాలా దుఃఖిస్తాడు, అటువంటి దుస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇప్పుడేం చెయ్యాలి? దేవతలంతా కూడా ఆహాకారాలు పెట్టారు. అర్రే ఇంత శాపం పొందాడే, ఈ శాపంలోంచి ఈయన్ని రక్షించేవాడెవడు? అప్పుడు వశిష్ఠాది మహర్షుల్ని శరణు కోరితే నువ్వు ఈశ్వరారాధన చేయవయ్యా. అట్లాగే ఆయన తన పాపాన్ని పోగొట్టుకోవడానికని ప్రభాస తీర్థం, భాసం అంటే బాగా ప్రకాశించేదాన్ని భాసం అంటారు. ప్రభాసం అంటే ప్రకృష్టేన భాషం అంటే బాగా ప్రకాశిస్తుంది. అంటే ఈ భూప్రదేశంలో కూడా అన్నీ ఒక లెవెల్ కాదండి. కొన్ని ప్రదేశాల్లో భగవంతుడి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది, అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఆవు ఉందండి, ఆవు దగ్గర ఆవు నుంచి పాలు తయారవుతున్నాయి. మనకి పాలు పొదుగులో వస్తున్నాయి. పొదుగులోనే పాలు ఏర్పడ్డయ్యా. అసలు పాలు అనేది దాని శరీరమంతా వర్క్ చేస్తే ఏర్పడదే, శరీరమంతా వర్క్ చేస్తే ఏర్పడదు. ఆగ్నేయ సంచి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ పాలు పితగలమా మనం? పొందలే. ఆ పాలు పితకడానికి సులభంగా మనకి రావడానికని ఒక పొదుగు అనేది ఏర్పాటు చేశారు. అట్లాగే మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టుకి ఫలాలు వస్తున్నాయి. ఈ ఫలము ఆ కొమ్మ చివర మనకి కనబడుతున్నది. అయితే ఈ ఫలం రావడానికి ఏదేది కారణం చెప్పండి? ఆ మాను, అక్కడ ఉన్న ఆకు, రెమ్మ, అట్లాగే వేళ్ళు, అట్లాగే దానికి కాండం మొత్తం కారణం. వీటన్నింట్లోనూ ఆ ఫలానికి సంబంధించినటువంటి శక్తి ఉంది. మనం మాల్లోంచి మామిడి పండు యొక్క రసాన్ని లాగలమా? మనకి శక్తి లేదు. అందువల్ల ఏం చేస్తారు? దీన్ని ఫలంగా మార్చి మనకు అందించాడు. అప్పుడు మనం తింటాం చాలా తేలిక. అట్లాగే భూమిలో అనేక దివ్యమైనటువంటి శక్తులన్నీ ఉన్నాయి, ఈశ్వర శక్తులన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే మనం చూడలేం. అందుకని ఏం చేశాం మనం? ఒక లింగాన్ని ఒక చోట, ఒక ప్రదేశంలో, ఒక క్షేత్రం, ఒక తీర్థం, ఇవి ఏర్పాటు చేశాం. ఇదంతా తీర్థం కాదని అర్థం కాదు, ఇదంతా అపవిత్రమని కాదు అర్థం. ఇది పవిత్రమే. కాశీ ఉంది, కాశీలో ప్రతి రేణువు ఈశ్వరలింగమే. అది ఈశ్వరలింగం అనుకుంటే కాశీకి వెళ్ళలేరు. వెనక చంద్రశేఖర భారతీ స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు, వారు అలహాబాద్ దాకా వెళ్ళారు. వెళ్ళి కాశీ యాత్రకని బయలుదేరారు. అలహాబాద్ దాకా వెళ్ళారు. ఆయనకి అక్కడే జ్యోతిర్లింగ స్వరూపంగా కాశీ కనబడదు. నేను రానున్నాడు. ఆయన వెనక్కి వచ్చేసారు, వెనక్కి వచ్చేసారు. ఇట్లాగూ దివ్యమైనటువంటి కంచె పరమాచార్య స్వామి వారు కాశీ వెళ్తే అక్కడ ఆయన ఈ దేహ కృత్యాలు ఉంటాయి కదా,
ఇవి తీర్చుకోవాలి కదా. తీర్చుకోవాలంటే ఇక్కడ తీర్చుకోవడం ఆయన చిచి అని పడవ వేసుకొని గంగ దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి అక్కడి నుంచి 2 మైళ్ళు వెళ్ళి అక్కడ తీర్చుకున్నారు. అంటే ఆయన కళ్ళకి ఇదంతా ఈశ్వరమయంగా కనబడదు. మనకు అట్లా కనబడట్లేదు కాబట్టి మనకి భయం లేదు. మనమేమనుకుంటున్నాం, విశ్వేశ్వరుడు అంటే ఆ 4 గోడ మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఆ లింగమే విశ్వేశ్వరుడు. మిగతాది కాదు, మనకేం భయం లేదు. ఆయన చెప్పులు వేసుకు తిరుగుతాం, ఇంకోటి చేస్తాం, అన్నీ చేసేస్తాం. అట్లా ఉండేవాళ్ళు, అట్లాంటి దివ్యమైనటువంటి దర్శనాన్ని చేసేవాళ్ళు వెనక. సరే, అట్లాగే ఈయన ఈశ్వరారాధన చేయడం మొదలుపెట్టాడు ప్రభాస తీర్థంలో. ఈ తీర్థముని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఇక్కడ కూర్చొని తపస్సు చేయకూడదా? ఇక్కడ చేయొచ్చుగా. తీర్థానికి ఎందుకు వెళ్తాం? క్షేత్రానికి అవసరమా? అంటే మనం ఎప్పుడు కూడా తక్కువ శ్రమపడి ఎక్కువ లాభాన్ని పొందాలని ఆలోచిస్తాం అందరం. ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని కొడతామా? 100 రూపాయలు పెట్టుబడి పెట్టి పావలా లాభాన్ని కొడతామా? కోరకూడదు. అట్లాగూ ఈ క్షేత్రములనేటువంటివి ఎక్కడైతే భగవంతుడి యొక్క దివ్య శక్తి ఎక్కడైతే ఎక్కువ ప్రతిష్ఠితమై ఉంటుందో ఆ ప్రతిష్ఠితమైనటువంటి ప్రదేశాల్లో మనం ఏదైనా ఇక్కడ శివ అంటే ఒకసారి ఇక్కడ పుణ్యం వచ్చింది, అక్కడ ఈశ్వర అనుసంధానం చేస్తే వాడికి కొన్ని కోట్ల రెట్లకు ఫలితం వస్తుంది. అటువంటి క్షేత్రము ప్రభాస తీర్థం. ఋషులంతా దాన్ని ఆయనకి రికమెండ్ చేశారు, అక్కడికి వెళ్ళి చేయవయ్యా. సరే అన్నాడు. ఆయన వెళ్ళాడు, శివుణ్ణి ఆరాధించాడు. ఒక శివలింగాన్ని పెట్టుకొని అయినా నిత్యం దానికి అభిషేకాదులు చేస్తూ తనని క్షయరోగ పీడితుడు కాకుండా చేయవలసిందని ప్రార్థించాడు. సరే, ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు వీడు తప్పు చేశాడు, చంద్రుడు కొన్ని తప్పులు చేశాడు. ఇప్పుడు కథల యొక్క సారాంశం ఎట్లాగుంటుందంటే, ఏ పురాణం చూసినా ఆయన వేదం చదువుకున్నాడండి, యజ్ఞం చేశాడండి, చాలా శ్రోత్రియ బ్రాహ్మణుడండి, చాలా నియమంగా ఉన్నాడండి, అందువల్ల ఆయన ముక్తిని పొందాడండి అని చెప్పిన పురాణమే లేదు. ఎంతసేపు పురాణంలో ఏం చెప్తాడంటే, వాడు దొంగతనం చేశాడండి, వాడు తాగాడండి, వాడు చెట్ల పేకాడాడండి, వాడు బాగా దొంగ తిరిగాడండి, చదువు లేదండి, వేదాన్ని ద్వేషించాడండి, ఏదో చెప్తారు. ఈ చెప్పిన వాడు ముక్తిని పొందాడండి అన్నాడు చివరికి తీసుకెళ్ళి. గుణనిధి కథ అదేగా మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇంకోటి అందరూ కూడా ఏమిటి చెప్పడం, ఏ శ్రోత్రియులు లేరా ప్రపంచంలో? వాళ్ళ కథలు చెప్పచ్చుగా, చెప్పడే ఎంతసేపు ఉన్నా. అంటే మనకి ధైర్యం ఎప్పుడు వస్తుందండి? ఆయన బాగా నియమంగా ఉన్నాడండి, నిప్పులంటే బ్రాహ్మణుడండి, ముక్తి పొందాడండి. నేను అట్లాగుండనుగా, ఉండనప్పుడు నాకు ముక్తి కావాలనుకున్నాను, ఆయన పొందితే నాకు లాభమే ఉంది. అందువల్ల మనకంటే కూడా చాలా తక్కువ స్థితి వాళ్ళు ఉన్నారు.
వేశ్యలు, ఇంకోళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అటువంటి వాళ్ళే ఒక్కసారి ఆ భగవంతుడి మీద మనస్సు పెట్టి ఒక నియమానికి కట్టుబడ్డ వాళ్ళు ముక్తిని పొందారు. ఏమయ్యా ఇంత విభూతి పెట్టుకొని రోజు స్నాన సంధ్యావనాలు చేస్తున్నటువంటి నీకు ముక్తి వస్తుందా రాదా అని భయమా? భయం లేదు, నీకు ధైర్యం చెప్తాయి పురాణాలు. నన్ను చెప్పారు ఆంజనేయ స్వామి అమ్మవారి దగ్గరికి వెళ్ళాక ధైర్యంగా ఆమెకి ధైర్యం కలిగించాలి, అట్లా మాట్లాడాలి. అందువల్ల పురాణాలు ఆ పద్ధతిలో మాట్లాడతాయి. మాట్లాడే తీరు అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఆయన ఎక్కించేసాడండి, బాబో చాలా గొప్పవాడండి, ఆయన ముక్తిని పొందాడండి, నా కర్మ ఏమిటి, నేనేం చెయ్యాలి? అందువల్ల చంద్రుడు తప్పు చేశాడు, శాపగ్రస్తుడయ్యాడు, అయినా భగవంతుడి యందు మనస్సు పెట్టాడు. రామచంద్రుడు కూడా ఒక నియమం ఆయనకి. కృష్ణుడికి రాముడికి తేడా ఉంది. శరణం ఇవ్వడంలో అభయం సర్వభూతేభ్య దదామి చేతద్వ్రతం మమ అంటాడు రాముడు. సకుదేవ ప్రపన్నాయ, ఒక్కసారి వచ్చి నా కాళ్ళ మీద పడి అయ్యా నువ్వే దిక్కు అను చాలు. వాడి బ్యాక్గ్రౌండ్ అనవసరం. విభీషణుడు అంతే కదండి, రాక్షసుడు కదా, ఆయన వచ్చి శరణన్నాడు. ఈ రాక్షసము నువ్వు రాక్షసుడు విరా అని ఆయన లెక్క చేశాడా? లేదు పా అన్నాడు. ఉన్నటువంటి సుగ్రీవాదులు ఆయన మిత్రులు చాలా మంది వద్దన్నారు, ఆయన్ని జరుచుకోవద్దన్నారు. అక్కర్లేదు పొమ్మన్నాడు. ఒకసారి అది నా వ్రతం. కాకి అపరాధం చేసింది, అయినా వచ్చి కాళ్ళ మీద పడ్డది, రక్షించాడు. అది ఈశ్వరుడు యొక్క తత్వం. కృష్ణుడు ఉన్నాడే, ఈయన ఉంటాడంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నువ్వు అన్నీ వదులుకొని నా దగ్గరికి రమ్మంటాడు. వదులుకోవడం చేతకవుతే ఆయన దగ్గరికి ఎందుకంటే మనం వెళ్తాం, మనకి చేత కాదు. రాముడు ఇచ్చేటప్పుడు కృష్ణుడు ఇవ్వటానికి చాలా తేడా ఉంది. కృష్ణుడు గీచి గీచి బేరాలాడతాడు, ఆయన ఎవ్వడికి పరిపూర్ణంగా ఇవ్వడు, సామాన్యంగా ఏదో రుచి చూపిస్తాడంతే. రాముడు ఇచ్చాడంటే తరాలు ఇస్తాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఎట్లా? ఆచంద్రతారార్కం. ఇప్పుడు ఉన్నాడు విభీషణుడు. రాముడిని పూజిస్తే ఇచ్చేది అటువంటి వాడు. అట్లాగే ఈశ్వరుడు కూడా తన యందు భక్తిని చూపిస్తే నువ్వు ఏం చేసినా నెత్తి మీద పెట్టుకుంటారా అబ్బాయి? నెత్తి మీదే పెట్టుకున్నాడు ఆయన్ని, చంద్రుణ్ణి. అది ఈశ్వరారాధనలో జరిగేటువంటి లాభం. ఇది తెలియజేయడానికే ఈ కథ. ఈశ్వరారాధన చేస్తే మనకు వచ్చేది ఒక్క మారేడు తలం వేయి ఆయన మీద. త్రియాయుషం జమదగ్నే కశ్యపస్య త్రియాయుషం యద్దేవానాం త్రియాయుషం అంటాడు. యావయ్యా మూకు 3 తరాలకి సరిపడా ఆయుర్దాయం తీసేయి. దేవతలకుండే ఆయుర్దాయం, కశ్యప ప్రజాపతికి ఉండే ఆయుర్దాయం, దేవతలకుండే ఆయుర్దాయం వచ్చేస్తుందని. ఆ మారేడు తలం ఏమన్నా మనం తింటామా? ఏమన్నా పప్పు వండుకుంటామా? ఎందుకో కలేదు. అటువంటిది వేస్తేనే ఆనందిస్తాడు. డబ్బు రూపాయి పెట్టి ఎవడు కొనక్కల్లా. ఉమ్మెత్త పూలు, తుమ్మి పూలు, వీటితో ఆనందిస్తాడు ఆయన. విష్ణుమూర్తి దగ్గర వచ్చినప్పుడు అలంకార ప్రియుడు ఆయన. ఆయనకి ఏదో అలంకారాలు
వ్యాధులు సోకులు చాలా ఉంటాయి ఆయన ఎస్టిమేషన్. అందువల్ల ఆయన వచ్చి ప్రత్యక్షమయ్యాక ఈయన కోరాడు, అపరాధాన్ని క్షమించమన్నాడు. అప్పుడు ఈశ్వరుడు దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపాన్ని నేను ఉపసంహరించాను, దానికి వేరే మార్గం చెప్తాను అని చెప్పి ఒక పక్షం పాటు క్షీణించేటట్టు, ఒక పక్షం అభివృద్ధి పొందేటట్టు చేశాడు. ఇదయ్యా అతని పేరుతో ఈశ్వరుడు సోమేశ్వరుడుగా అతని పేరుతోతే ప్రసిద్ధిని పొందుతూ సోమేశ్వర లింగమని అట్లా ఉన్నాడు. ఆయన్ని కనుక ఎవరైనా పూజిస్తే క్షయ, కుష్టు మొదలుగా గల రోగాలు పోగొడతాడు. అటువంటి గొప్పదై అక్కడ సోమకుండం అని కుండం కూడా ఉంది. అందుట్లో స్నానాదులు ఇత్యాదులు చేస్తే ఏవైనా శారీరకమైనటువంటి రోగాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి, రోగాలన్నీ నశిస్తాయి. భక్తి యొక్క పరాకాష్ఠ. సరే, ఈ విధంగా జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు కలికాలం వల్ల అన్నీ కూడా రూపాంతరాలు చెందిపోయినాయి. భక్తి అంటే అసలేమిటో తెలియదు. స్వాత్మానుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటాడు. తన యొక్క ఆత్మని తాను అనుసంధానం చేసుకోవటమే భక్తి అనే పదానికి అర్థం. ఇప్పుడు వేషం ఎంత ఇస్తే అంత భక్తి అంటారు. బాగా కూర్చొని వాడేవో లోపల గదిలో కూర్చొని ఏదో రామకృష్ణ అనుకున్న వాడు నిద్రపోతున్న వాడి కింద లెక్క. ఎవడు ఇంత గుర్తు పెట్టుకొని అరిచి చప్పట్లు కొడుతూ డ్యాన్స్ వేసి ఓ భయంకరంగా ఉంటాడు వాడు భక్తుడు. ఇట్లాంటి దుస్థితి కాలం ఏర్పడిపోయింది. సరే, అక్కడి నుంచి మల్లికార్జునుడని ఒక లింగం. ఇది మనకి శ్రీశైలంలో ఉంది. ఎన్నెలా చెప్పుకున్నాం. వీళ్ళ కుమారస్వామి, గణపతి వీళ్ళ యొక్క వివాహ సమయంలో గణపతికి వివాహమయ్యి కుమారస్వామికి కాకపోవడం వల్ల ఆయనకి తల్లిదండ్రుల మీద కోపం వచ్చి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? క్రౌంచ పర్వతం, అదే మనకి హిమాలయ, అదే శ్రీశైలం, అక్కడికి చేరాడు. సరే, ఏదో అయిందో అని ఆయన చూస్తున్నాడు. అక్కడ ఆయన వధువు అన్వేషణ చేస్తున్నాడు, పెళ్లి చేసుకుంటామని. అక్కడదే ఈమె వల్లి అనేటువంటి ఆమె. సరే, అక్కడ చాలా కాలం ఉన్నాడు. ఈశ్వరుడు సరే రారా అబ్బాయి అన్నారు, రా అన్నాడు. ఎక్కడే ఉంటా అన్నాడు. వీళ్ళకి ఆగదుగా, అమ్మవారు రోజు పోరు పెట్టేది. దాంతో తప్పదురా బాబు అని వెళ్ళేవాళ్ళు. వీడికి పెళ్లి కావాలి. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట నేను వెళ్ళను అనే స్థితికి వచ్చేసా. ఆ రోజునే ఉంది ఇదంతా గొడవ, వీళ్ళ కొత్తగా వచ్చిందేం కాదు. అక్కడి నుంచి ఆయన
ఈశ్వరుడు సర్వసమర్థుడు కాబట్టి అక్కడ ఒక బిల్లుల్ని ఏర్పాటు చేశాడు. ఓ పోయేవాడిని, వాడికి ఒక అందమైన కూతుర్ని పెట్టాడు. సరే వీడు కుమారస్వామి మెల్లగా వెళ్తున్నాడు. ఎవడివి నువ్వు, ఏమిటి, అది ఇది అని సంభాషణలు రోజు తిరుగుతుండే ఉంటాయిగా. వాడితో ఫ్రెండ్షిప్. సరే వాడిని రమ్మన్నాడు. సరే వెళ్ళాడు. ఆ పిల్లలు చూశాడు, మోహించాడు. ఇది శివుడు ఏర్పాటు చేశాడని ఆయనకి తెలీదు. ఆ పోయేవాడుగా ఉన్నవాడు శివుడు భక్తుడేవాడు. వాడి కూతుర్ని చూసి చేశాడు. అక్కడి నుంచి అమ్మవారు మల్లిక. మల్లిక అంటే అమ్మవారి పేరు, అది మల్లిక అని. మామూలుగా మల్లె పుష్పము అనే అర్థం కూడా ఉంది. అర్జునుడు అంటే అర్జున శబ్దానికి మద్ది చెట్టు అని అర్థం. అర్జునుడు అంటేనే ఈయన కూడా తెల్లగా మద్ది చెట్టులాగా బాగా బారుగా దృఢంగా ఉండేవాడు కాబట్టి ఈయనకి మల్లిక, అదే అర్జున అని పేరు. ఈ అర్జున శబ్దం శివవాచకం కూడా. అందువల్ల మల్లికార్జునుడు అంటే అమ్మవారితో కలిసి ఉన్నటువంటి అయ్యవారు. దాని మీద శంకరాచార్యుల వారు సౌందర్యధారులు శివానందలలో శ్లోకం కూడా చెప్పారు. సంధ్యారంభ విజృంభిత అని. ఆ సంధ్యాకాలంలో అక్కడ ఉండే అమ్మవారితో ఆయన చాలా ఆనందంగా ఉంటాడు. సరే వారు ఆ మల్లికార్జునుడు అనేటువంటి ఆయన ఆ బోయవాడు ఒక విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహమందు ప్రత్యక్షమై అక్కడి నుంచి ఈ కుమారుణ్ణి చూడటానికని ప్రతి పూర్ణిమ నాడు అమ్మవారి మకాం ఇక్కడ, ప్రతి అమావాస్య నాడు అయ్యవారి మకాం ఇక్కడ కొడుకు దగ్గర. ఇద్దరూ కలిసి ఒకసారి ఉండలేదు, ఎవరు దూర వాళ్ళు ఉన్నారు. సరే ఇట్లాగుండి అక్కడ వచ్చినటువంటి భక్తుల్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అక్కడ సహజంగా అది గొప్ప పుణ్యక్షేత్రం, శక్తి క్షేత్రము. అమ్మవారు కూడా ఉంది అక్కడ, భ్రవరాంబ అమ్మవారు. సరే అయ్యవారు అటువంటి జ్యోతిర్లింగాల్లో పచ్చోట అట్లా ఉండదు, కొన్ని అట్లా ఉన్నాయి. దాన్ని దర్శిస్తే ముక్తులవుతారని మల్లికార్జున నామకమైనటువంటి లింగం రెండవ జ్యోతిర్లింగం అని చెప్పారు. తర్వాత మూడవ జ్యోతిర్లింగాన్ని గురించి చెప్తున్నారు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మీరు ఏమన్నా పాట పాడతారేమో నా పేరు.